అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 9th క్లాస్ సంబంధించి బీహైవ్‌లో ఉన్నటువంటి టోటల్ గ్రామర్ అనేది కంప్లీట్ చేయబడింది. ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో ఉంటాయి. టోటల్ గ్రామర్ ఏదైతే ఉందో యూనిట్ వైస్ మీకు ఒకే కలర్‌లో ఉండడం జరుగుతుంది. ఒకే యూనిట్‌కి సంబంధించి వాటిని కవర్ చేయడం జరిగింది. అట్లానే ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో వాటికి సంబంధించిన పాఠ్యాంశాలను కూడా లైన్ టు లైన్ చర్చించడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్లేలిస్ట్‌లో అండ్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే కామెంట్ సెక్షన్‌లో గనక లింక్ అని గనక అడిగినట్లయితే ఈ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సప్లిమెంటరీ ఇదేమో టెక్స్చువల్ అన్నమాట. టోటల్‌గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సప్లిమెంటరీ రీడర్ మూవ్‌మెంట్స్ ఏదైతే ఉందో క్లాస్ 9 చాప్టర్ 6 వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్సామా. వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్సామా. ఎర్సామా అనేది ఒడిషా ఏదైతే రాష్ట్రం ఉందో ఇంతకుముందు ఒరిస్సా అని పిలిచేవాళ్ళు. ఆ రాష్ట్రంలోని ఒక తీరరేవు ప్రాంతం అన్నమాట ఈ ఎర్సామా అనేది. వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్సామా అంటే ఏంటంటే పెద్ద తుఫాను వచ్చింది. జనరల్గా మనకున్నటువంటి సముద్ర తీరం వల్ల ఎక్కువగా తుఫాన్లు అనేవి సంభవిస్తూ ఉంటాయి. వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్సామా అంటే ఏంటంటే ఎర్సామాలో వచ్చినటువంటి తుఫానుని తట్టుకొని నిలబడడం. అంటే ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడడం అదే వెదరింగ్ అనమాట. వెదరింగ్ ద స్టార్మ్ ఇన్ ఎర్సామా అంటే ఎర్సామాలో వచ్చినటువంటి ఆ తుఫాన్ని తట్టుకొని నిలబడ్డారు అట్లా. ఎప్పుడు 1999లో ఆ తుఫాన్ అనేది రావడం అనేది జరిగింది. పేజ్ నెంబర్ 37 మీకు చూసినట్లయితే అక్కడ మీకు ఇవి ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించిన టెక్స్ట్ అనేది మీకు ఇక్కడ లభ్యమవుతుంది. ద సైక్లోన్ దట్ హిట్ ఒరిస్సా ఇన్ October 1999 కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ డెవాస్టేటెడ్ ద హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 1999 అక్టోబర్లో వచ్చినటువంటి ఒరిస్సా సైక్లోన్ ఏదైతే ఉందో తుఫాను దాని గురించి చెప్తున్నారు. వేల మంది జనాల్ని పొట్టన పెట్టుకుంది. అలానే వందల కొద్ది గ్రామాలని నాశనం చేసింది. డెవాస్టేటెడ్ అంటే నాశనం చేయడం. ఫర్ 2 dreadful nights ప్రశాంత్ అనే వ్యక్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ప్రొటాగనిస్ట్ ఈ పాఠంలో ప్రశాంత్ అనమాట. అంటే ఇతని పేరే కనబడుతుంది. ఇతని చుట్టూనే మొత్తం జరుగుతుంది. 2 కాళరాత్రుల్లా గడిచినాయి అనమాట. అంటే చాలా చాలా భయంకరమైన రాత్రుల్ని గడిపాడు ప్రశాంత్. ఇతను ఒక యువకుడు, 19 ఏళ్ల వ్యక్తి. వాజ్ మరూన్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ఏ హౌస్. ఇతను ఏమయ్యాడంటే జస్ట్ ఒక ఇంటి పైకప్పు మీద ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరూన్ అంటే ఉండిపోవడం అనమాట. అక్కడే ఉండిపోవడం. ఆన్ ద 3rd day he decided to go to his village. 3వ రోజున ఏం జరిగిందంటే తన గ్రామానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. డిడ్ he find his family? అతని కుటుంబాన్ని అతను కనుక్కోగలిగాడా? అంటే అతని కుటుంబంతో అతను కలవగలిగాడా? తర్వాత ఇప్పుడు అసలైనది టెక్స్ట్ మొదలైంది ఇక్కడ. ఆన్ 27 October 1999 అక్టోబర్ 27, 1999 7 years ఆఫ్టర్ హిస్ మదర్స్ డెత్. ప్రశాంత్ యొక్క మదర్ చనిపోయి 7 ఏళ్ళు అవుతుంది. ప్రశాంత్ హ్యాడ్ గాన్ టు ద బ్లాక్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎర్సామా ఏ స్మాల్ టౌన్ ఇన్ కోస్టల్ ఒరిస్సా. తల్లిగారు చనిపోయిన తర్వాత, ప్రశాంత్ వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను ఎర్సామాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఏదైతే బ్లాక్ హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఒరిస్సాలో ఉన్నటువంటి, ఇప్పుడు ఒడిస్సా అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉందన్నమాట ఈ ఎర్సామా అనేది. సమ్ 18 kilometers ఫ్రమ్ హిజ్ విలేజ్. తాను ఉండే గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోయాడు. టు స్పెండ్ ద డే విత్ ఏ ఫ్రెండ్. అయితే తాను ఉంటున్న ప్రాంతం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు ఆ రోజు. ఇన్ ద ఈవినింగ్, సాయంకాలం ఏ డార్క్ అండ్ మెనసింగ్ స్టార్మ్. అయితే సాయంకాలానికి మారిపోయింది అంతా వ్యవహారం. ఏంటంటే చాలా మబ్బులు కమ్ముకొచ్చేస్తున్నాయి. మెనసింగ్ స్టార్మ్, భయంకరమైన తుఫాను మొదలైంది. క్విక్లీ గ్యాదర్డ్, వెంటనే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. విండ్స్ బెట్ అగెయిన్స్ ద హౌసెస్ విత్ ఎ స్పీడ్ అండ్ ఫ్యూరీ
దట్ ప్రశాంత్ హ్యాడ్ నెవర్ విట్నెస్డ్ బిఫోర్. ఎంతలా గాలులు వీయడం మొదలుపెట్టినాయి అంటే ఇళ్ళు కూడా కంపించేటటువంటిగా మారిపోయింది. విండ్స్ బెట్ అగెయిన్స్ట్ ద హౌసెస్. గాలే ఇళ్ళని కొడుతుంటే సుత్తి పెట్టి కొట్టినట్టుగా అనిపించిందంట, పెద్ద సుత్తి పెట్టి. విత్ ఎ స్పీడ్, చాలా వేగంగా, ఫ్యూరీ, కోపంతో కొట్టినట్టుగా అనిపించింది. ప్రశాంత్ తన జీవితంలో ఎప్పుడూ ఆ విధంగా గమనించలేదు, అంతలా చూడలేదు. హెవీ అండ్ ఇన్సెసెంట్ రెయిన్, అసలు భయంకరమైన వర్షం. ఇన్సెసెంట్ రెయిన్ అంటే ఎడతెరిపి లేని వర్షం అనమాట. కుండపోత వర్షం పడుతుంది. ఫిల్డ్ ద డార్క్నెస్, యాన్షియన్ ట్రీస్ వర్ అప్రూటెడ్. పేజ్ నెంబర్ 38కి వచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే కారు చీకటి అండ్ మబ్బులు అనేవి బాగా పట్టున్నాయి. అలానే పాత చెట్లు ఉంటాయి చూసారా, యాన్షియన్ ట్రీస్, ప్రాచీనమైనవి అన్నీ కూడా అప్రూటెడ్, వాటి ఆ గాలి దెబ్బకి నేల కొరుగుతున్నాయి. క్రాష్ టు ద ఎర్త్, నేలకి ఎరిగిపోతున్నాయి ఆ చెట్లన్నీ. స్క్రీమ్స్ రెంట్ ద ఎయిర్ యాజ్ పీపుల్ అండ్ హౌసెస్ వర్ స్విఫ్ట్లీ వాష్డ్ అవే. ఎక్కడ చూసినా కానీ కేకలు వినబడుతున్నాయి. ఈ ఇళ్ళు పడిపోతున్నాయి, ఇళ్ళు కూలిపోతున్నాయి, చెట్లు పడిపోతున్నాయి. జనాలంతా కూడా ఆ వాటర్లో కొట్టుకొని పోవడం అనేది జరుగుతుంది. దాంతో అందరూ కేకలు వేయడం జరుగుతుంది. ద యాంగ్రీ వాటర్ స్విల్డ్ ఇన్ టు ద ఫ్రెండ్స్ హౌస్ నెక్ డీప్. ఆ వాటర్ ఎంతలాగా వచ్చేసినాయి అంటే పొంగి పొర్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసినాయి, మెడ దాకా వచ్చేసినాయి జనాలకి. ద బిల్డింగ్ వాజ్ ఆఫ్ brick and mortar and was strong enough to survive the devastation of wind's velocity of 350 km/h. గాలు 350 km/h కొడుతున్నప్పటికి కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఏదైతే ఉందో అది గట్టిగా నిలబడింది. ఎందుకని? అది ఇటుకలు మరియు సున్నంతో తయారు చేసినటువంటి ఇల్లు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ విండ్ 350 కిలోమీటర్లతో కొడుతున్నప్పటికి కూడా, ఆ భయంకరంగా డెవాస్టేషన్ అంటే నాశనం చేసేటటువంటి ఆ గాలి జనరల్గా 350 కిలోమీటర్లు కొడతా ఉంటే ఏమైనా బలమైన ఇళ్ళు ఉంటే పడిపోతుంటాయి వెంటనే. ఆ వాటర్కి, ఆ గాలికి, కింద వాటర్ ఉంటుంది, పైన గాలి కొడతా ఉంటుంది కాబట్టి పునాదుల్లో వాటర్ వెళ్తాయి. ఆ దెబ్బకి కొట్టడం కూలిపోతూ ఉంటాయి ఇళ్ళు అనేవి. బట్ ద కోల్డ్ టెర్రర్ ఆఫ్ ద ఫ్యామిలీ గ్రూ విత్ ద క్రాషింగ్ ఆఫ్ ట్రీస్ that had got uprooted and fallen on their house. కానీ కోల్డ్ టెర్రర్ ఏంటంటే వెన్నులో చలి పుట్టించేటటువంటి విషయం ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ గాలి దెబ్బకి ఇల్లు అయితే నిలబడింది, కానీ ఆ గాలి దెబ్బకి చెట్లు మాత్రం నేల కొరుగుతున్నాయి. అండ్ అప్రూటెడ్, అవి వేళ్లతో సహా పడిపోతున్నాయి. ఈ ఇంటి మీద పడింది అనమాట. మొత్తానికి చెట్లు ఏమైనా ఊడి ఈ మొత్తం ఆ నేల రాలుతాయి కదా, అట్లా పడేటప్పుడు వీళ్ళ ఇంటి మీద పడి. సమ్ టైమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టైం, ఎప్పుడు నైట్, ఎప్పుడు రాత్రిపూట నిద్రపోవాల్సిన టైంలో. కానీ అక్కడ వాటర్ వచ్చున్నాయి, నిద్రపోట్ల, భయంకరమైన గాలి, వర్షం, చెట్టేమో ఒరిగి ఇంటి మీద పడింది. డ్యామేజింగ్ ఇట్స్ రూఫ్ అండ్ వాల్స్. ఎంతలాగా పడిందంటే పైనున్నట్టు కప్పు పగిలిపోయింది, గోడలు విరిగిపోయినాయి. ద క్రేజ్ డిస్ట్రక్షన్ రాట్ బై ద సైక్లోన్. ఇదంతా ఇంత క్రేజీగా, ఇంత పిచ్చి పట్టినట్టుగా వినాశనం ఎందుకు జరుగుతుంది అంటే సైక్లోన్ వల్ల జరుగుతుంది. ద సర్జ్ ఆఫ్ ఓషన్ కంటిన్యూడ్. ఇక సముద్రంలో పోటెత్తుతుంది బాగా, వాటర్ అనేవి ఫుల్గా తీరానికి వచ్చేస్తున్నాయి. ఫర్ ద నెక్స్ట్ 36 hours. ఎంతసేపు సాగింది ఇది? 36 గంటల పాటు ఎడతెరిపి లేని వాన, గాలి 350 కిలోమీటర్లతో కొడుతుంది. ఇటు పక్క సముద్రం అసలు బాగా పోటెత్తుతుంది. ఆల్దో విండ్ స్పీడ్స్ హ్యాడ్ రెడ్యూస్ సమ్వాట్ బై ద నెక్స్ట్ మార్నింగ్. అయితే తర్వాత తెల్లారి కొంత గాలి వేగం అయితే తగ్గింది. టు ఎస్కేప్ ద వాటర్స్ రైజింగ్ ఇన్ ద హౌస్, ప్రశాంత్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ హ్యాడ్ టేకెన్ రిఫ్యూజ్ ఆన్ ద రూఫ్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ నీళ్ళు అనేవి వచ్చేస్తున్నాయి, మెడ వరకు వచ్చినాయి. తర్వాత వీళ్ళు మునిగిపోయే టయానికి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఏం చేశారంటే ఇంటి పైకప్పు ఎక్కారు. ప్రశాంత్ విల్ నెవర్ ఫర్గెట్ ద షాకీ ఎక్స్పీరియన్స్ at his first glimpse of devastation wrought by the super cyclone. ఈ పెను తుఫాను ఏదైతే ఉందో అది చేసిన గాయాలు అంత తొందరగా మానవు. ప్రశాంత్ మర్చిపోలేడు. ఇన్ ద గ్రే లైట్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్, అండ్ అప్పుడే
సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏదైతే జరిగిన వినాశనం చూసి ఎప్పటికి కూడా మర్చిపోలేడు. ఏ రేజింగ్ డెడ్లీ బ్రౌన్ షీట్ ఆఫ్ వాటర్ కవర్డ్ ఎవ్రీథింగ్ యాజ్ ఫార్ యాజ్ ద ఐ కుడ్ సీ. ఎంత మేరకు చూడగలదో, కన్ను ఎంత మేరకు చూడగలదో అంతవరకు కూడా మురికి నీళ్లు, బ్రౌన్ షీట్ ఆఫ్ వాటర్, ఏదైతే మట్టితో కలిసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ మొత్తం బ్రౌన్ కలర్ మొత్తం అట్లా కనబడుతుంది అనమాట. ఆ బ్రౌన్ కలర్ గోధుమ రంగులో ఆ విధంగా కనబడుతుంది. ఓన్లీ ఫ్రాక్చర్డ్ సిమెంట్ హౌసెస్ స్టిల్ స్టూడ్ ఇన్ ఏ ఫ్యూ ప్లేసెస్. అయితే ఎంతవరకు చూస్తున్న ఆ గోధుమ రంగులో నీళ్లు కనబడుతున్నాయి అంటే మురికి నీళ్లు, మట్టితో కలిసినటువంటి నీళ్లు. అక్కడ నీళ్ల పైగా కొన్ని కూలిపోయిన ఇళ్ళు అనేవి కనబడుతున్నాయి. బ్లోటెడ్ యానిమల్ కార్కాసెస్ అంటే చనిపోయిన యానిమల్స్ ఏవైతే జంతువుల శవాలన్నీ కూడా నీళ్లు తాగేసి పొట్టలు ఉబ్బిపోయి ఆ శవాలు ఉబ్బిపోయి ఉన్నాయి. హ్యూమన్ కాప్సెస్ కూడా అంతే, మనుషుల శవాలు ఫ్లోటెడ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఈ శవాలన్నీ నీటి మీద తేలిని. ఆల్ రౌండ్ ఈవెన్ హ్యూజ్ ఓల్డ్ ట్రీస్ హ్యాడ్ ఫాలెన్. ప్రతి చోట కూడా పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. 2 కోకోనట్ ట్రీస్ హ్యాడ్ ఫాలెన్ ఆన్ ద రూఫ్ ఆఫ్ దేర్ హౌస్. అయితే వాళ్ళ ఇంటి పైకప్పు మీద ఉన్నప్పుడు 2 కొబ్బరి చెట్లు విరిగి పడినాయి. దిస్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అయితే ఇప్పుడు వీళ్ళు ఇంటి పైకప్పు మీద ఉన్నారు, 2 కొబ్బరి చెట్లు పడినాయి. ఇప్పుడు ఇదేమనుకోవాలి, కర్సేగా నాశనం అనుకోవాలి కదా. కానీ బ్లెస్సింగ్ కూడా ఎట్లా అంటే తిండి తిప్పలు లేకుండా అక్కడ ఉన్న వాళ్ళకి కొబ్బరికాయలు అనేవి దొరికినాయి. బికాస్ ద టెండర్ కోకోనట్స్, లేత కొబ్బరికాయల వల్ల కెప్ట్ ద ట్రాప్డ్ ఫ్యామిలీ ఫ్రమ్ స్టార్వింగ్ ఇన్ సెవరల్ డేస్ దట్ ఫాలోడ్. ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఇంటి పైకప్పు మీద ఉండడానికి ఆ కొబ్బరికాయలు చాలా హెల్ప్ చేసినాయి. కొబ్బరికాయలు ఆడే పగలగొట్టుకొని లేత కొబ్బరిని వాళ్ళు తినడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు ఆకలితో ఉండకుండా ఉండగలిగారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళాలంటే వాటరు, బయటికి వెళ్ళి కొనడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ అనేది ఉంటుంది. అన్నీ మునిగిపోయి ఉన్నాయి, ఏమీ దొరకదు. ఫర్ ద నెక్స్ట్ 2 days ప్రశాంత్ సాట్ హడిల్డ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇన్ ది ఓపెన్ ఆన్ ద రూఫ్ టాప్. తర్వాతి 2 రోజులు కూడా ప్రశాంత్ ఏంటంటే అక్కడ ముడుక్కొని కూర్చోవడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్యలో చాలామంది ఏం జరిగిందంటే ఆ రూఫ్ టాప్ మీద ఎక్కున్నారు కదా, పైన ఇంటి పైకప్పు మీద అందరూ కూడా ముడుక్కొని కూర్చొని చాలా ఇబ్బందిగా కూర్చోవడం జరిగింది. దే ఫ్రోజ్ ఇన్ ద కోల్డ్ అండ్ ఇన్సెసెంట్ రెయిన్. భారీ వర్షం పడుతుంది, ఎడతెరిపి లేకుండా వర్షం పడతానే ఉంది, గ్యాప్ లేదు. అలానే చెల్లో వాళ్ళు గడ్డ కట్టుకొని పోవడం కూడా జరిగిందనమాట. ద రెయిన్ వాటర్ వాష్డ్ అవే ప్రశాంత్ టీయర్స్. అతను ఎంతగానో ఏడ్చాడు ప్రశాంత్. ఆ కన్నీళ్లు వర్షంలో కొట్టుకుపోయినాయి అనమాట. అంటే అతను ఏడుస్తున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. వర్షం పడుతూ ఉంది, జుట్టు మీద నుంచి వర్షపు నీళ్లు, కళ్ళలో నుంచి కన్నీళ్లు 2 కలిసిపోయి ఆ యొక్క ఏదైతే వాన నీటిలో కలిసిపోయినాయి. ద ఓన్లీ థాట్ దట్ ఫ్లాష్ త్రూ హిస్ మైండ్ వాజ్ వెదర్ హిస్ ఫ్యామిలీ హ్యాడ్ సర్వైవ్డ్ ద ఫ్యూరీ ఆఫ్ సూపర్ సైక్లోన్. ఇప్పుడు ఈయనకున్న పెద్ద బాధ ఏంటంటే తన కుటుంబం ఏంటి, తన కుటుంబ పరిస్థితి ఏంటి, ఇంత భయంకరమైనటువంటి పెను తుఫానులో వాళ్ళు ఎలా ఉన్నారు, బతికారా, చనిపోయారా? వాజ్ ఈ టు బి బిరీడ్ వన్స్ అగైన్. తన తల్లిని కోల్పోయినట్లే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా కోల్పోయాడా? 2 days later విచ్ సీమ్ టు ప్రశాంత్ లైక్ 2 years. ఈ 2 రోజుల తర్వాత ఆయనకి 2 సంవత్సరాల గ్యాప్ వచ్చినట్టు అనిపించింది తన కుటుంబానితో. ద రెయిన్ సీజ్డ్. వర్షం ఆగిపోయింది. సీజ్డ్ అంటే ఆగిపోవడం. ద రెయిన్ వాటర్ స్లోలీ బిగాన్ టు రిసీడ్. ఇంకా వర్షపు నీరు కూడా చిన్నగా తగ్గడం మొదలుపెట్టింది. అంటే చిన్నగా వెనక్కి వెళ్ళిపోతుంది, కాలువల ద్వారా లేదా సముద్రంలో ద్వారా మొత్తానికి వెళ్ళిపోతున్నాయి. ప్రశాంత్ వాజ్ డిటర్మైన్ టు సీక్ అవుట్ హిస్ ఫ్యామిలీ వితౌట్ ఫర్దర్ డిలే. వెంటనే తన కుటుంబాన్ని ఎట్లయినా కనుక్కోవాలి అనే దాంట్లో మునిగిపోయి ఆ తలంపుల్లోనే ఆలోచనలు ఉండిపోయి ఇక బయలుదేరాడు. ఇక నిశ్చయించుకున్నాడు వెళ్ళిపోవాలి, వెతకాలి అనేసి. బట్ ద సిచ్యువేషన్ వాజ్ స్టిల్ డేంజరస్. కానీ పరిస్థితి ఇంకా చాలా భయంకరంగా ఉంది. అండ్ హిస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ప్లీడెడ్ విత్ ప్రశాంత్ టు స్టే బ్యాక్ విత్ ఏ లిటిల్ వైల్ లాంగర్. అయితే ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ కుటుంబం ఏం చెప్పిందంటే ఇంకొన్నాళ్ళు మాతో ఉండండి, ఎందుకంటే ఇప్పటికి కూడా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, కాబట్టి మీరు దయచేసి ఉండండి అని వాళ్ళు వేడుకున్నారు. బట్ ప్రశాంత్ న్యూ హీ హ్యాడ్ టు గో. కానీ ప్రశాంత్కి తెలుసు వెళ్ళిపోవాలని. ఎందుకని?
తన కుటుంబాన్ని చూసుకోవాలి, తన కుటుంబాన్ని వెతుక్కోవాలి, ఏమైంది, ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు తన గ్రామానికి. హీ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఎ లాంగ్ స్టడీ స్టిక్. అయితే ప్రశాంత్ బయలుదేరేటప్పుడు ఏం చేశాడంటే తనతో పాటు ఒక పొడుగాటి బలమైన కర్ర ఒకటి పట్టుకెళ్ళాడు. దెన్ స్టార్టెడ్ ఆన్ హిస్ 18 కిలోమీటర్ ఎక్స్పెడిషన్ బ్యాక్ టు హిస్ విలేజ్ త్రూ ద స్వోలెన్ ఫ్లడ్ వాటర్స్. ఇక ఎక్కడ చూసిన వాటర్ ఉన్నాయి. ఈ కర్ర సహాయంతో అతను ఏంటంటే ఎక్కడైనా డ్రైనేజీ, ఎక్కడైనా కాలువలు ఉన్నాయా చూసుకుంటూ, ఎక్కడైనా గుంతలు ఉన్నాయా అని ముందు కర్ర పెట్టుకుంటూ చిన్నగా ఈదుకుంటూ ఎట్లానో బయలుదేరాడు. స్వోలెన్ ఫ్లడ్ వాటర్స్ అంటే బాగా అసలు నీళ్లు ఉన్నాయి అన్నమాట రోడ్ల మీద కానీ వెళ్ళే దారిలో కానీ. ఇట్ వాజ్ ఎ జర్నీ హీ వుడ్ నెవర్ ఫర్గెట్. ఆ జర్నీని అతను ఎప్పుడు కూడా మర్చిపోలేడు అనమాట. అంతలాగా ఉంది అతని యొక్క కష్టం అనేది. ఈ జర్నీని ఎప్పుడు మర్చిపోలేడు. ఈ కాన్స్టాంట్లీ హ్యాడ్ టు యూజ్ హీ స్టిక్ టు లొకేట్ ద రోడ్ టు డిటర్మైన్. ఎప్పుడు కూడా రోడ్డు మీద అడుగేసే ప్రతిసారి కూడా ఆ కర్ర సహాయంతో ముందు చెక్ చేసుకోవడం, అదే ప్లేస్లో కాలు పెట్టడం. టు డిటర్మైన్ వేర్ ద వాటర్ వాజ్ మోస్ట్ షాలో. పేజ్ నెంబర్ 39కి వచ్చాం. ఇక్కడ నీళ్ళు ఎక్కడైతే లోతుగా ఉన్నాయా లేదా అని కర్ర సహాయంతో చూసుకోవడం. షాలో అంటే లోతుగా ఉండడం అనమాట. ఒకవేళ ఇలా గుంట ఉందనుకోండి, ఇప్పుడు తెలియక ఇక్కడ అడుగు పెడితే జారిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ రావాలంటే చాలా కష్టం. అందుకని కర్ర పెట్టి ముందు చెక్ చేసుకొని అక్కడ ఉంటే సైడ్ ఏమైనా మళ్ళీ మంచి దారి ఉంటే అక్కడ పెట్టేసుకొని వెళ్దాం. అట్ ప్లేసెస్ ఇట్ వాజ్ వేస్ట్ డీప్. కొన్ని చోట్ల నడుము లోతుంటే అండ్ ప్రోగ్రెస్ వాజ్ స్లో. అటువంటి ప్లేసుల్లో చాలా చిన్నగా కదిలేవాడు అనమాట. అట్ సెవరల్ పాయింట్స్ ఈ లాస్ట్ ద రోడ్. చాలా పరిస్థితుల్లో రోడ్డును మిస్ అయిపోయి అండ్ హ్యాడ్ టు స్విమ్. అండ్ కాలంలో వెళ్ళిపోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఎక్కువ నీళ్లుంటే తప్పక ఇక ఈదడం అనేది చేశాడు. ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్, కొంత దూరం అలా వెళ్ళిన తర్వాత హీ వాజ్ రిలీవ్ టు ఫైండ్ 2 friends ఆఫ్ హిస్ అంకుల్ హూ వర్ ఆల్సో రిటర్నింగ్ టు దేర్ విలేజ్. కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మావయ్య స్నేహితులు 2 కలిశారు. అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది అతనికి. వాళ్ళు కూడా వాళ్ళ విలేజ్కి వెళ్తున్నారు. దే డిసైడ్ టు మూవ్ అహెడ్ టుగెదర్. వాళ్ళు ముగ్గురు కూడా కలిసి బయలుదేరారనమాట. యాజ్ దే వేడెడ్ త్రూ ద వాటర్స్. వేడెడ్ త్రూ వాటర్స్ అంటే నీళ్ళు ఉన్నాయండి, దాంట్లో ఎట్లా చేస్తాం, అడుగు తీసి అడుగు వేయం, అలా ఈడ్చుకుంటా వెళ్తాం కాళ్ళని. దాన్ని వేడింగ్ త్రూ వాటర్స్ అంటారు. ద సీన్స్ దే విట్నెస్ గ్రూ మోర్ అండ్ మోర్ మెకబర్. ఇక్కడ వాళ్ళు వెళ్తున్న కొద్దీ ఆ నీళ్లలో పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. దే హ్యాడ్ టు పుష్ అవే మెనీ హ్యూమన్ బాడీస్. వాళ్ళు వెళ్ళే దారిలో శవాల్ని నెట్టుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మనుషులు, ఆడవాళ్ళవి, పిల్లలి అండ్ కుక్కల శవాలు, కార్కాసెస్ ఆఫ్ డాగ్స్ అంటే కుక్కల శవాలు, మేకల శవాలు అండ్ పశువుల శవాలు, వీటన్నిటిని కూడా తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ద కరెంట్ స్వెప్ట్ అగేన్స్ట్ దెమ్ యాజ్ దే మూవ్డ్ అహెడ్. అంతేకాదు ఆ వాటర్ వాళ్ళకి ఎదురుగా వస్తుంది, అయినప్పటికీ కూడా చిన్నగా వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇన్ ఎవ్రీ విలేజ్ దట్ దే పాస్, ప్రతి విలేజ్ వాళ్ళు ముందుకు వెళ్తున్న ప్రతి విలేజ్లో దే కుడ్ బేర్లీ సీ ఏ హౌస్ స్టాండింగ్. ఒక్క ఇల్లు కూడా నిలబడలేదండి, అన్నీ కూలిపోయినాయి. వీళ్ళు వెళ్తున్న ప్రతి మార్గంలో ప్రతి ఇల్లు కూడా నాశనం అయిపోయింది. ప్రశాంత్ నౌ వెప్ట్ అవుట్ లౌడ్ అండ్ లాంగ్. ఇక ప్రశాంత్ అయితే పెద్దగా ఏడ్చేశాడు అనమాట. ఎక్కువసేపు ఏడ్చేశాడు, పెద్దగా ఏడ్చేశాడు. ఎందుకని అన్నీ చూస్తుంటే, శవాలు కానీ ఆ ఇల్లు కానీ చూస్తూ ఉంటే ఎంతో భయానకంగా ఉందన్నమాట. హీ వాజ్ ష్యూర్ దాట్ హీస్ ఫ్యామిలీ కుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ దిస్ క్యాటాస్ట్రోఫ్. ఇక ప్రశాంత్కి ఆ టోటల్ నెగిటివ్ అరౌండ్ చూసి తన ఫ్యామిలీ, తన కుటుంబం ఈ యొక్క గొప్ప విపత్తుని తట్టుకొని ఉండదు అని అనుకున్నాడు. ఈవెన్చువల్లీ ప్రశాంత్ రీచ్డ్ హిస్ విలేజ్ కలికుడ. ఇక ప్రశాంత్ చివరికి తన గ్రామం అయినటువంటి కలికుడాకి చేరుకున్నాడు. హిస్ హార్ట్ వెంట్ కోల్డ్. ఒక్కసారిగా గుండె జారిపోయింది, చల్లబడిపోయింది. వేర్ దేర్ హోమ్ వన్ స్టూడ్ దేర్ వర్ ఓన్లీ రెమినెంట్ ఆఫ్ ఇట్స్ రూఫ్. ఎక్కడైతే వాళ్ళు ఇల్లు ఉండేదో ఇప్పుడు ఆ ఇల్లు ఆ ప్లేస్లో లేదు, అన్నీ కూడా శిథిలాలే ఉన్నాయి, పైకప్పు శిథిలాలు అవి కనబడుతున్నాయి. సమ్ ఆఫ్ దేర్ బిలాంగింగ్స్ వర్ కాట్. వాళ్ళ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో, దాచిపెట్టుకున్న వస్తువులు ఉంటాయి కదా, మ్యాంగిల్డ్ అండ్ ట్విస్టెడ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీ జస్ట్ విజిబుల్ అబౌట్ డార్క్ వాటర్స్. ఆ నీళ్లలో
ఆ చెట్ల మీద వాటి మీద ఇరుక్కుని ఉన్నాయి. వీళ్ళకు ఉండేటటువంటి బ్యాగులు కానివ్వండి, బుట్టలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, చెట్లకి చుట్టుకొని ఉండిపోయి ఉన్నాయి అన్నమాట. యంగ్ ప్రశాంత్ డిసైడ్ టు గో టు రెడ్ క్రాస్ షెల్టర్ టు లుక్ ఫర్ హిస్ ఫ్యామిలీ. వెంటనే ప్రశాంత్ ఏం చేశాడంటే, ఎంతండి వయసు, 19 ఏళ్ళు, చాలా చిన్న వయసు. ఇంకా లాభం లేదు, రెడ్ క్రాస్ వాళ్ళు ఏదో షెల్టర్ ఇచ్చారంట వీళ్ళందరికీ, అక్కడ కుటుంబాన్ని వెతుక్కోవాలని వెళ్ళిపోయాడు. అమాంగ్ ద ఫస్ట్ పీపుల్ హీ సా ఇన్ ద క్రౌడ్ వాస్ హిస్ మెటర్నల్ గ్రాండ్ మదర్. అయితే ఆ రెడ్ క్రాస్ షెల్టర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూసిన వాళ్ళు మొట్టమొదట ఎవరున్నారంటే వాళ్ళ అమ్మమ్మ గారు తారసపడడం జరిగింది. అంటే వాళ్ళ అమ్మమ్మ గారిని ముందు చూడడం జరిగింది. వీక్ విత్ హంగర్, ఆకలితో బలహీన పడిపోయింది. షీ రష్ టు హిమ్, వెంటనే ప్రశాంత్ని చూసి పరిగెత్తుకుంటా రావడం జరిగింది వాళ్ళ అమ్మమ్మ. హర్ హ్యాండ్స్ అవుట్ స్ట్రెచ్, అసలు చేతులు చాపుకుంటా అట్లా, ఆ రైస్ బ్రిమింగ్, కన్నీళ్ళు అయితే కారిపోతున్నాయి ఆ కళ్ళల్లో నుండి. ఇట్ వాజ్ ఎ మిరాకిల్, అదొక అద్భుతం అనమాట. దే హ్యాడ్ లాంగ్ గివెన్ హిమ్ అప్ ఫర్ డెడ్. యాక్చువల్గా ప్రశాంత్ చనిపోయాడని వాళ్ళందరూ అనుకున్నారు, కానీ దేవుని దయ వల్ల అతను బ్రతికే ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మని ముందు చూడడం అనేది జరిగింది. క్విక్లీ వర్డ్ స్ప్రెడ్ అండ్ హిజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గేదర్డ్ అరౌండ్ హిమ్. ఎప్పుడైతే ప్రశాంత్ రావడం జరిగిందో వెంటనే ఆ మాట అందరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రశాంత్ లేడు, ఏదో 18 కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చాడు. యాక్చువల్గా అందరూ ఆశ వదులుకున్నారు, ఏ దారిలో ఉన్నాడో, ఎక్కడున్నాడో, మరి చెట్లు విరిగిపోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రశాంత్ గురించి అందరూ వదిలేశారు. అండ్ హగ్డ్ హిమ్ టైట్ ఇన్ రిలీఫ్. ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చాడు అనే మాట వినబడిందో ఈజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఎవరైతే కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరారు. అండ్ గట్టిగా కౌగిలించుకున్నారు. అమ్మయ్య నువ్వు బతికే ఉన్నావు ప్రశాంత్. ప్రశాంత్ యాంగ్షియస్లీ స్కాన్డ్ ద మోట్లీ బ్యాటర్డ్ గ్రూప్. అక్కడ ప్రశాంత్ తన ఊరి వారందరినీ చూశాడు. మోట్లీ అంటే చాలా డిఫరెంట్ పర్సన్స్, రిలీజియన్స్, క్యాస్ట్, ఎన్ని డిఫరెంట్ పీపుల్ని చూశాడనమాట. బ్యాటర్డ్ అంటే చితికిపోయినటువంటి గ్రామస్తుల్ని చూశాడనమాట. హిజ్ బ్రదర్ అండ్ సిస్టర్, హిజ్ అంకుల్స్ అండ్ ఆంట్స్, దే ఆల్ సీమ్డ్ టు బీ. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా అక్కడ గ్యాదర్ అవడం జరిగిందనమాట. ఇక వాళ్ళంతా ఎవరైతే బ్రదర్ ఉన్నారో, సిస్టర్స్, అంకుల్స్, ఆంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ప్రశాంత్ వచ్చాడు అనేసి చెప్పుకొని. ఇక పేజ్ నెంబర్ 40కి వచ్చేద్దాం. బై ద నెక్స్ట్ మార్నింగ్, యాజ్ ఇట్ టుక్ ఇన్ ద డెస్పరేట్ సిచ్యువేషన్ ఇన్ ద షెల్టర్, హీ డిసైడెడ్ టు గెట్ ఏ గ్రిప్ ఓవర్ హిమ్సెల్ఫ్. అయితే మరుసటి రోజు ఉదయానికి ఏంటంటే అంతా కూడా గందరగోళంగా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు, బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, భర్తలను కోల్పోయిన భార్యలు ఉన్నారు, భార్యలను కోల్పోయిన భర్తలు ఉన్నారు. ఈ విధంగా చాలా సిచ్యువేషన్ డెస్పరేట్ గాని ఎవరికి వాళ్ళు మౌనంగాను వ్యధతో కూర్చొని ఉన్నారు. అలాంటప్పుడు ఈ ప్రశాంత్ ఏం చేశాడంటే తనకు తాను గ్రిప్లోకి తెచ్చుకున్నాడు. అంటే తాను ఎట్లయినా సరే వీళ్ళందరి కష్టాలని తగ్గించాలి వీలైనంత అని నిర్ణయించుకున్నాడు. హీ సెన్స్డ్ ఏ డెత్లీ గ్రీఫ్ సెటిలింగ్ అపాన్ 22,500 స్ట్రాంగ్ క్రౌడ్ ఇన్ ద షెల్టర్. ఎలా అయిందంటే పరిస్థితి, బాధలో ఉన్నారు, వాళ్ళకి ఆకలి దప్పులు ఏం పట్టించుకోవట్లేదు. అండ్ ఎట్లానే గనక వదిలేస్తే మరణాలు ఇంకా బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కారణం చుట్టూరా వ్యాధుల్ని తెచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి ఆహారం లేదు. ఈ వ్యాధులు వరదలు రావడం కాదు, వరదల తర్వాత ఇంకా పెను ప్రమాదం ఏంటంటే రోగాలు ప్రబులుతాయి అన్నమాట. 86 లైవ్స్ వర్ లాస్ట్ ఇన్ ద విలేజ్. మొత్తం 86 మంది చనిపోవడం జరిగింది ఆ యొక్క గ్రామంలో. అక్కడ 2,500 మంది పోగుబడి ఉన్నారు. ఆల్ ద 96 హౌసెస్ హ్యాడ్ బీన్ వాష్డ్ అవే. 86 మంది ప్రాణాలు కోల్పోతే 96 ఇళ్ళు అసలు కనబడకుండానే పోయినాయి. మొత్తం వరదలు ఏం చేసినాయి అంటే ఆ ఇళ్ళని కొట్టుకుపోయేటట్లు చేశాయి. ఇట్ వాజ్ దేర్ 4th డే అట్ షెల్టర్. మొత్తానికి 4వ రోజు వచ్చేసింది వాళ్ళు ఆ షెల్టర్లో ఉంటూ. సో ఫార్ దే హ్యాడ్ సర్వైవ్ ఆన్ ద గ్రీన్ కోకోనట్స్. వాళ్ళకి అక్కడ ఎక్కువగా ఏమున్నాయంటే కొబ్బరి చెట్లు ఉన్నాయి. దాంతో ఆ కొబ్బరికాయలు దించారు. మొత్తానికి వాటిని ఆ కొబ్బరి ఏదైతే ఉందో లేత కొబ్బరిని తింటూ వాళ్ళు ఆ 4 రోజులు ఎట్లానో గడిపారు. బట్ దేర్ వర్ టూ ఫ్యూ టు గో అరౌండ్ సచ్ ఎ టమల్ట్ ఆఫ్ పీపుల్. కానీ ఇవి సరిపోవు. అంత టమల్ట్ అంటే చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి.
ఇంతమందికి 2500 మందికి సరిపోయే కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్లు అన్నీ ఇప్పుడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే చుట్టూరా మురికి నీళ్లుంటాయి. మీకు నీళ్ళనేవి ఎక్కడా దొరకవు. బిందెల్లో దొరకవు, ఏడ దొరకవు. అన్నీ కూడా మురికి నీళ్లతో నింపబడిపోయి ఉంటాయి కాబట్టి అవి దొరికే పరిస్థితి అయితే ఉండదు. చాలా కష్టం అన్నమాట. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు పూనుకొని ఎట్లాగైనా సరే వీళ్ళని గట్టెక్కించాలి. ఎక్కడి నుంచైనా తేవాలి. ఏంది పరిస్థితి? ప్రశాంత్ ఆల్ ఆఫ్ 19 years. ప్రశాంత్ అనే కుర్రోడు ఎన్నేళ్ళండి? కేవలం 19 ఏళ్లే. డిసైడెడ్ టు స్టెప్ ఇన్ యాజ్ లీడర్ ఆఫ్ హిజ్ విలేజ్. తన యొక్క గ్రామానికి తాను లీడర్గా ఉండాలి, నాయకుడిని అవ్వాలి. ఇఫ్ నో వన్ ఎల్స్ డిడ్, ఎవరు గనక ముందుకు రాకపోతే తానే నాయకుడై ముందుకు నడిపించాలని సిద్ధమైపోయాడు. హీ ఆర్గనైజ్డ్ ఎ గ్రూప్ ఆఫ్ యూత్స్ అండ్ ఎల్డర్స్ టు జాయింట్లీ ప్రెషరైజ్ ద మర్చెంట్ వన్స్ అగైన్. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ముందున్న దారి ఏంటంటే ఒక వ్యాపారి ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వాళ్ళని ఎట్లయినా ప్రెషరైజ్ చేయాలి. టు పార్ట్ విత్ హీజ్ రైస్, మీ దగ్గర ఉన్న బియ్యం ఏదైతే అమ్ముదామని పెట్టారో ఆ బియ్యాన్ని ఈ ప్రజలు 2500 మంది ఎవరైతే ఉన్నారో, 86 మందిని ఎవరైతే కోల్పోయారో, 96 ఇళ్ళు ఎవరైతే కోల్పోయి ఉన్నారో, బాధతో వ్యధతో ఉన్నారో వాళ్ళతో నువ్వు ఉన్నవాడివి కాబట్టి లేని వాళ్ళకి పంచాలి, నువ్వు వదలాలి, నువ్వు బిగబెట్టిన బియ్యాన్ని వదలాలి అనేసి అడిగారనమాట మర్చెంట్స్ని. దిస్ టైమ్ ద డెలిగేషన్ సక్సీడెడ్. అంతకుముందు అడిగారు కానీ ఆ వ్యాపారస్తుడు ఏంటంటే వదల్లా, లేదు ఎట్లా వదులుతాను, నేను నష్టపోతానని. కానీ ఎప్పుడైతే ప్రశాంత్ దిగేసి ఎట్లయినా సరే ఒక బృందం వెళ్ళి అడగడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది, రిటర్న్ ట్రయంఫంట్లీ ఒప్పుకోవడం జరిగింది ఆ వ్యాపారస్తుడు. వేడింగ్ త్రూ ద రిసీడింగ్ వాటర్స్ విత్ ఫుడ్ ఫర్ ఎంటైర్ షెల్టర్. వేడింగ్ త్రూ అంటే నీళ్లలో నడవడం. నీళ్ళలో ఎలా నడుస్తారు? మామూలుగా నడిచినట్టు నడవరు, కాళ్ళు ముందుకు అనుకుంటా నడుస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని వేడింగ్ త్రూ ద వాటర్స్ అంటారు. రిసీడింగ్ అంటే తగ్గుతున్నాయి, వాటర్స్ వెళ్ళిపోతున్నాయి వెనక్కి. అండ్ వీళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో 2500 మందికి ఫుడ్ కోసం వాళ్ళు వ్యాపారస్తుని అడిగారు. వ్యాపారస్తుడు కూడా చివరికి సరే అని చెప్పి ఆ బియ్యం అయితే ఇవ్వడం జరిగింది. ఆ బియ్యంతో వాళ్ళు వస్తున్నారు అనమాట. నో వన్ కేర్డ్ ద రైస్ వాజ్ ఆల్రెడీ రాటింగ్. అది కుళ్ళిపోతుందని ఎవరు కూడా పట్టించుకోలే దాన్ని. ఎందుకని? నీళ్లలో నానింది ఆ బియ్యం. బ్రాంచెస్ ఫ్రమ్ ద ఫాలెన్ ట్రీస్ వర్ గేదర్డ్ టు లైట్ ఏ రిలక్టెంట్ అండ్ స్లో ఫైర్. ఇక అక్కడక్కడ విరిగిపోయిన కొమ్మల్ని వీటిని పేర్చారు. యాక్చువల్గా అవి తడిసిపోయి ఉన్నాయి, విరిగిపోయి ఉన్నాయి. ఆన్ విచ్ టు కుక్ ద రైస్. అయినప్పటికీ వెలగన మొర్రో అన్నా కానీ దాని మీద ఏదో కిరోసిన్ ఏదో ఒకటి పోసి నిప్పు అంటించి దాని మీద ఈ పొయ్యి మీద పెట్టడం జరిగింది. అన్నం బియ్యం అనేది పెట్టడం జరిగింది అన్నం వండడానికి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 4 days, 4 రోజుల్లో మొదటిసారి ద సర్వైవర్స్ అట్ ద సైక్లోన్ షెల్టర్ వర్ ఏబుల్ టు ఫిల్ దేర్ బెల్లీస్. ఆ 4 రోజుల్లో ఇదే మొదటిసారి వాళ్ళు కడుపు నిండా తినడం అనేసి. ఫిల్ దేర్ బెల్లీస్ అంటే కడుపు నిండా తినడం. హిస్ నెక్స్ట్ టాక్ వాస్ టు ఆర్గనైజ్ ఎ టీమ్ ఆఫ్ యూత్ వాలంటీర్స్ టు క్లీన్ ద షెల్టర్ ఆఫ్ ఫిల్త్, యూరిన్, వామిట్ అండ్ ఫ్లోటింగ్ కార్కసెస్ అండ్ టు టెండ్ టు ద వూండ్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద మెనీ హూ హ్యాడ్ బీన్ ఇంజర్డ్. ఇక నెక్స్ట్ ఏం చేశాడంటే యూత్ వాలంటీర్స్ ఎవరైతే ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూడగట్టి యువకులందరినీ కూడా షెల్టర్లో, వాళ్ళు ఉంటున్న షెల్టర్లో ఉన్నటువంటి ఫిల్త్, మురికి, మరి టాయిలెట్లు పోసిని, వాంతులు చేసుకున్నాయి. ఎందుకంటే చుట్టూ శవాలు ఉన్నాయి. అవి ఆ శవాలను చూసి కొంతమంది వాంతులు చేసేసుకున్నారు. ఆ శవాలు నీళ్ళ మీద తేలుతున్నాయి. అండ్ టెండ్ టు ద వూండ్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ మెనీ. తర్వాత కొంతమంది గాయాలై ఉన్నాయి. వాళ్ళ గాయాలకి మందులు పూసి కట్లు కట్టి, కొంతమందికి అయితే ఎముకలు ఇరిగిపోయినాయి, వాళ్ళకి కట్లు కట్టి మొత్తానికి వైద్య సహాయం కూడా అందించే ప్రయత్నం అనేది ప్రశాంత్ చేతుల మీదుగా జరిగింది. ఆన్ ద 5th day, 5వ రోజు, ఏ మిలిటరీ హెలికాప్టర్ ఫ్లూ ఓవర్ ద షెల్టర్. 5వ రోజున ఈ మిలిటరీ హెలికాప్టర్ ఒకటి వీళ్ళు ఉంటున్నటువంటి రెడ్ క్రాస్ షెల్టర్ మీదుగా వెళ్ళిందనమాట. డ్రాప్డ్ సమ్ ఫుడ్ పార్సల్స్. వెళ్తూ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆహార పొట్లాలని జారవేయడం జరిగింది. ఇట్ దెన్ డిడ్ నాట్ రిటర్న్. మరలా అది రాలా ఆ హెలికాప్టర్లు. ఎందుకు జారవిడిచారు? అదేంది రోడ్డు మార్గం రావచ్చు అంటే రోడ్డు మార్గం రావడానికి రోడ్డు మార్గం లేదు. ఎందుకు లేదు? నీళ్లతో నింపబడి ఉంది కాబట్టి రావడానికి వీలు లేదు. కాబట్టి హెలికాప్టర్ల ద్వారా
కొన్ని పొట్లాలు జారవిడిచాడు. తర్వాత మళ్ళీ ఆ హెలికాప్టర్లు. ద యూత్ టాస్క్ ఫోర్స్ గేదర్డ్ ఎంటీ. ఈ యూత్ ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఎంటీ యుటెన్సిల్స్ ఏవైతే ఇప్పుడు షెల్టర్లో ఉన్నటువంటి ఖాళీ పాత్రలు ఏవైతే ఉన్నాయో, వచ్చేటప్పుడు జనాలు కొన్ని వండుకోవడానికి ఏదో ఒకటి పట్టుకొచ్చుకుంటారు కదా, ఆ పాత్రలన్నిటినీ కూడా యూత్ ఏం చేశారంటే సేకరించారు ఒక చోటికి. దెన్ దే డిప్యూటెడ్ ద చిల్డ్రన్ టు లై ఇన్ శాండ్ లెఫ్ట్ బై వాటర్స్ అరౌండ్ ద షెల్టర్ విత్ దీస్ యుటెన్సిల్స్ ఆన్ దేర్ స్టమక్స్. ఇక కొన్ని ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి, నీళ్లు వెళ్ళిపోయి ఉంటాయి కదా, ఆ ప్లేసుల్లో పిల్లలందరినీ పడుకోమని చెప్పారు. ఇలాంటి ప్లేసుల్లో పడుకొని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పొట్టల మీద ఈ పాత్రలను ఉంచుకున్నారు. వాళ్ళ కడుపుల మీద పాత్రలని అలా ఉంచారు. అంటే పైన గనక ఒకవేళ హెలికాప్టర్లో వెళ్తున్న వ్యక్తి చూశాడనుకోండి, ఖచ్చితంగా అర్థమైపోయిద్ది అతనికి, అరే వీళ్ళు ఆకలితో ఉన్నారా అనేసి ఏం చేస్తాడు, జార విడుస్తాడు. అప్పుడు ఏం చేయొచ్చు, గ్యాదర్ చేసుకోవచ్చు. అది ప్లాన్ అన్నమాట. పిల్లలందరూ పడుకొని వాళ్ళ పొట్టల మీద పాత్రలు ఉంచుకున్నారు. అయ్యా ఆకలితో ఉంది విడవండి అనేసి అనమాట. ఎందుకు అట్లా, సూర్యకిరణాలు వాటి మీద పడి షైన్ అనేది కనబడుతుంది. టు కమ్యూనికేట్ టు ద పాసింగ్ హెలికాప్టర్స్ దాట్ దే వర్ హంగ్రీ. ఏం తెలియడానికి, అయ్యా మాకు ఆకలి వేస్తుంది అయ్యా అని ఈ హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళకి తెలియడానికి ఆ విధంగా వాళ్ళు పడుకొని ఉన్నారనమాట. ద మెసేజ్ గాట్ త్రూ, సక్సెస్ అయ్యారు వీళ్ళు, ఆ మెసేజ్ అనేది కమ్యూనికేట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ద హెలికాప్టర్ మేడ్ రెగ్యులర్ రౌండ్స్ ఆఫ్ ద షెల్టర్, ఎయిడ్ డ్రాపింగ్ ఫుడ్ అండ్ అదర్ బేసిక్ నీడ్స్. ఆ తర్వాత నుంచి ఈ తెలివి తేటలు వాడడం వల్ల ఏం జరిగిందంటే రెగ్యులర్గా హెలికాప్టర్లో ఆ ప్రాంతంలో తిరగడం మొదలుపెట్టినాయి. అంతేకాదు ఫుడ్ అనేది అక్కడ జార విడవడం జరిగింది. వాళ్ళకు కూడా అర్థమైంది చాలామంది ఇక్కడ ఉన్నారు అనేసి అర్థమైంది అనమాట. అర్థమైపోయి వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఏంటంటే పలానా ప్రాంతాన్ని వాళ్ళు లొకేట్ చేసుకొని అక్కడ ఆహారాన్ని ఎక్కువగా జారవిడవడం చేశారు. ప్రశాంత్ ఫౌండ్ దట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ఆర్ఫన్. చాలామంది పిల్లలు అనాథలయ్యారనే విషయం ప్రశాంత్కి తెలిసింది. హీ బ్రాట్ దెమ్ టుగెదర్ అండ్ పుట్ అప్ ఏ పాలిథీన్ షీట్ షెల్టర్ ఫర్ దెమ్. ఒక పాలిథీన్ షీట్స్ ఉన్నటువంటి ఒక ఆవాసాన్ని, లేకపోతే సింపుల్గా ఏంటంటే టెంట్ లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ పిల్లల్ని ఉంచడం జరిగింది. విమెన్ వర్ మొబిలైజ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్. అండ్ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఆ ఆడవాళ్ళందరినీ కూడా ఆ టెంట్లోకి పంపించడం జరిగింది. వైల్ మెన్ సెక్యూర్ ఫుడ్ అండ్ మెటీరియల్స్ ఫర్ ద షెల్టర్. ఆడవాళ్ళు ఆ అనాథలైన పిల్లలందరినీ చూసుకుంటూ ఉంటే మగవాళ్ళు ఏం చేశారంటే ఫుడ్ అండ్ మెటీరియల్, ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 2500 మందికి సరిపోయేటటువంటి ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందేమో అనేసి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళలేరు. దరిదాపులుగా చాలా ఇళ్ళు కూలిపోయి ఉన్నాయి. 96 ఇళ్ళ దాకా కూలిపోయి ఉన్నాయి. అన్నీ దరిదాపులుగా విలేజ్లో సర్వనాశనం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళలేరు. కొన్నాళ్ళు అక్కడ తలదాచుకోవడమే. యాజ్ ద వీక్స్ పాస్ట్, కొన్ని వారాలు గడిచినాయి. ప్రశాంత్ వాజ్ క్విక్ టు రికగ్నైజ్ దట్ ద విమెన్ అండ్ చిల్డ్రన్ వర్ సింకింగ్ డీపర్ అండ్ డీపర్ ఇన్ దేర్ గ్రీఫ్. కానీ విషయం ఏం జరుగుతుంది అంటే అక్కడే ఉంటే ఈ తల్లులు ఎవరైతే ఉన్నారో, తల్లుల్ని కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, కుటుంబాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధ అనేది భయంకరం ఎక్కువైపోయింది. ఈ పర్సుయేటెడ్ ద ఉమెన్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ద ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ బై అన్ ఎన్జిఓ. ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే పని ఇచ్చి బోబెట్టడం, అది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పనికి ఆహార పథకం లాంటిది. దాంట్లో ఆడవాళ్ళని కూడా తరలించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉంటే ఈ వ్యాపకాలతోనే ఆ కన్నీరు ఇదే విడుస్తా బాధపడిపోతున్నారు. అండ్ ఫర్ ద చిల్డ్రన్ హీ ఆర్గనైజ్ స్పోర్ట్స్ ఈవెంట్. ఇంకా పిల్లలకి ఏం చేశారంటే వాళ్ళు కూడా తమ బాధ మర్చిపోవడానికి ఎక్కడైతే ఎండిపోయిందో ఆ ప్లేస్లో స్పోర్ట్స్ ఈవెంట్, క్రికెట్లు ఇలాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. హీ హిమ్సెల్ఫ్ లవ్ టు ప్లే క్రికెట్. ఇక ప్రశాంత్ కూడా క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. సో ఈ ఆర్గనైజ్ క్రికెట్ మ్యాచెస్ ఫర్ చిల్డ్రన్. మరి పిల్లలకి క్రికెట్ మ్యాచ్లు ఏర్పాటు చేశాడు. ప్రశాంత్ ఎంగేజ్ విత్ అదర్ వాలంటీర్స్ ఇన్ హెల్పింగ్ ద విడోస్ అండ్ చిల్డ్రన్ టు పికప్ ద బ్రోకెన్ పీసెస్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఇక ఏంటంటే ప్రశాంత్ అందరినీ వాలంటీర్స్ని ఎంగేజ్ చేశాడు, మహిళల్ని ఎంగేజ్ చేశాడు, పిల్లల్ని ఎంగేజ్ చేశాడు. వాళ్ళ బాధల్ని మర్చిపోయేటట్లు ఏదైతే వాళ్ళు బ్రోకెన్ పీసెస్, వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోయినాయి, ఒక్కొక్క పీసు అతికించుకొని మళ్ళీ పూర్తి చేసుకోవాలి వాళ్ళు. ద ఇనీషియల్ గవర్నమెంట్ ప్లాన్ వాజ్ టు సెటప్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్.
అయితే ప్రశాంత్ ఏందంటే ప్రశాంత్ దృష్టికి వచ్చింది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు విధవలకి వేరుగా అండ్ అనాథలకి వేరుగా సపరేట్గా కొన్ని భవంతుల్లోకి వాళ్ళని తరలించాలి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే అనాథాశ్రమంలోకి పిల్లల్ని, వృద్ధాశ్రమం లేదా వితంతు ఆశ్రమాల్లోకి ఈ విడోస్ ఎవరైతే భర్తల్ని కోల్పోయారో ఎవరు లేరో వాళ్ళని తరలించాలని అనుకున్నారు. హౌఎవర్ దిస్ స్టెప్ వాస్ సక్సెస్ఫుల్లీ రెసిస్టెడ్. అయితే ప్రశాంత్ అండ్ గ్రూప్ ఏం చేసిందంటే ఇలా ఉండకూడదు, ఇలా వద్దు. ఎందుకంటే యాజ్ ఇట్ వాస్ ఫెల్ట్ ఇన్ సచ్ ఇన్స్టిట్యూషన్ చిల్డ్రన్ వుడ్ గ్రో అప్ వితౌట్ లవ్. ఇక్కడ అనాథాశ్రయాలు ఏదైతే ఉన్నాయో అనాథాశ్రమాలు, ఆ అనాథాశ్రమాల్లో గనక ఈ పిల్లలు పెరిగినట్లయితే వాళ్ళకి ప్రేమ అనేది అందదు. పేజ్ నెంబర్ 42కి వచ్చాం. విడోస్ వుడ్ సఫర్ ఫ్రమ్ స్టిగ్మా అండ్ లోన్లీనెస్. ఇక ఈ ఎవరైతే భర్తని కోల్పోయిన భార్యలు ఉన్నారో, విధవలు ఉన్నారో వాళ్ళు సొసైటీలో కలవనివ్వరు. ఆ తర్వాత ఒంటరిగా అయిపోతారు వాళ్ళు. వేరేగా వితంతు ఆశ్రమాల్లో వాళ్ళని గనక జాయిన్ చేస్తే అంతా వితంతువులే ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే చాలా బాధగా ఉంటుంది. ప్రశాంత్స్ గ్రూప్ బిలీవ్డ్ ఆర్ఫన్ షుడ్ బి రీసెటిల్డ్ ఇన్ దేర్ ఓన్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్. ఇక ప్రశాంత్ అనుకున్నది ఏంటంటే ఎవరైతే అనాథలయ్యారో వాళ్ళు ఆ అనాథలైన వాళ్ళకి బంధువులు ఎవరో ఉంటారు, వాళ్ళకి అటాచ్ చేయడం, వాళ్ళ కమ్యూనిటీలోనే చూడడం. పాసిబుల్లీ ఇన్ న్యూ ఫాస్టర్ ఫ్యామిలీస్ మేడప్ ఆఫ్ చైల్డ్లెస్ విడోస్ అండ్ చిల్డ్రన్ వితౌట్ అడల్ట్ కేర్. ఎవరికి ఇచ్చారంటే అదే కమ్యూనిటీలో చైల్డ్లెస్ విడోస్, పిల్లలు లేనటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో, భర్తని కోల్పోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భార్యలు, వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందనమాట. అండ్ చిల్డ్రన్ వితౌట్ అడల్ట్ కేర్, పెద్దలు ఎవరు లేరనుకోండి, అనాథలు అయిపోయారనుకోండి, భర్తని కోల్పోయినటువంటి వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు లేని స్త్రీలకి అప్పచెప్పడం జరిగిందనమాట. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళకి అప్పచెప్పడం. అప్పుడు ఆ భర్తని కోల్పోయినప్పటికీ కూడా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటున్నారు. ఒక వ్యక్తి కోల్పోయినా ఇంకో పర్సన్ వాళ్ళ ఇంట్లో యాడ్ అవ్వడం జరిగింది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది జరుగుతుంది. కొత్త ఆశ అనేది వస్తుంది. పిల్లవాడికి తల్లి ప్రేమ అనేది అందుతుంది. ఇట్ ఈస్ 6 months ఆఫ్టర్ డెవస్టేషన్ ఆఫ్ ద సూపర్ సైక్లోన్. ఆ పెను తుఫాను అనేది జరిగి 6 నెలలు వస్తుంది. దిస్ టైమ్ ప్రశాంత్స్ wounded spirit has healed simply because he had no time to bother about his own pain. ఇప్పుడు ప్రశాంత్కి తాను ఏదైతే కోల్పోయాడో, తల్లిని కోల్పోయాడు, ఆ బాధ అనేది ఉండేది. కానీ ఆ బాధ ఇప్పుడు తగ్గిపోయింది. అదేమైందంటే హీల్ అయిపోయింది, పూర్తిగా మానిపోయింది. ఎందుకు మానిపోయిందంటే దాని గురించి ఆలోచించడానికి పెద్ద సమయం లేదు. ఇప్పుడు తనకు పెద్ద కుటుంబం వచ్చింది. His handsome youthful face is what the widows and orphan children of his village seek out most in their darkest hour of grief. ఎంతో బాధ, ఎంతో వేదన ఉన్నటువంటి విధవలు, అనాథలు ఇప్పుడు ప్రశాంత్ మొహం చూస్తే, అందమైన మొహం చూస్తే వాళ్ళ బాధల్ని మర్చిపోగలుగుతున్నారు. వాళ్ళు చూడాలనుకుంటున్నారు అతన్ని. ఎందుకంటే ఆ రోజున అతను ఎంతో కష్టంలో ఉన్నప్పుడు, అందరూ విరిగిపోయి నలిగిపోయి ఉన్నప్పుడు ఆశగా నిలబడింది ప్రశాంత్. కాబట్టి అతని ఫేస్ చూస్తే వీళ్ళు చూడాలనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే బాధలో ఆదుకున్నాడు ప్రశాంత్. అన్ని చోట్లకి వెళ్ళి ఆహారం తీసుకురావడం కానీ, ఆలోచన కానివ్వండి, మంచి ఆలోచనతో ఎవరైతే పెద్దవాళ్ళు విధవులు ఉన్నారో వాళ్ళకి చంటి బిడ్డలను అప్పజెప్పడంలో కానివ్వండి, ఈ విధంగా ప్రశాంత్ ఏమయ్యాడంటే అందుకే వెదరింగ్ ద స్టామ్, ఏదైతే తుఫాను మిగిల్చిందో, కన్నీర్ని లేకపోతే బాధల్ని మిగిల్చిందో దాన్ని తట్టుకొని నిలబడగలిగారు. ఇక్కడ ఒడిషాలోని ఈ ప్రాంతంలో జరిగినటువంటి తుఫాను ధాటికి గట్టిగా నిలబడిన వ్యక్తులు వీళ్ళు అనేసి హర్ష్ మందే రాయడం జరిగిందనమాట. ఇదండి టోటల్గా వెదరింగ్ ద స్టామ్ ఇన్ ఎర్సామా ఇన్ ఒడిషా 1999లో జరిగినటువంటి ఈ సంఘటన గురించి ఇందులో మనం చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఎలాట్. మిగతావి ఏవైతే కావాలో మీరు సింపుల్గా లింక్ అని గనక అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో అందించడం జరుగుతుంది, లేదా డిస్క్రిప్షన్ నుంచి పొందవచ్చు. మీ మొబైల్లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ వస్తాయి అండ్ ఎండ్ స్క్రీన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఎలాట్.